శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి మార్చి 29వ తారీఖున గత కొంతకాలంగా అర్ధాష్టమ శనితో ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ రాశి వారికి మరి 5వ స్థానంలోకి శని భగవానుడు మారడం జరుగుతూ ఉంది. అయితే 4వ స్థానం కొంతవరకు ఇబ్బందికర స్థానం అయినప్పటికీ కూడా 5వ స్థానం కూడా ఇంచుమించుగా అటువంటిదే తప్ప పెద్దగా శని మార్పు వల్ల వీళ్ళకి అంత శుభ ఫలితం కలిగే అవకాశం ఉండదు. అంటే 5 జాతకుడి యొక్క విచక్షణ జ్ఞానానికి, తెలివితేటలు, ఆలోచన కారణమవుతుంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో జాతకుడు సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల నష్టం కలుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే 5 నుంచి 3వ దృష్టితో సప్తమ భావాన్ని చూడటం వల్ల ఏంటంటే వివాహాలు వాయిదా పడడం, లవ్లో బ్రేకప్స్ ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మనం ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటున్నామంటే మరి 5వ స్థానంలో ఆల్రెడీ రాహుగ్రహం సంచరిస్తూ మీనరాశి వారి, వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా నష్టాన్ని కలిగించడం జరిగింది. షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, బెట్టింగ్లు, స్పెక్యులేషను, జోదం, పేకాట, వ్యసనపరులకి ఒక విధంగా నష్టాన్ని కలిగించడం జరిగింది. అయితే ఇది చెప్పుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. ఈ అబ్బాయి మాకేం నష్టం రాలేదండి, చాలా బాగుంది అని చెప్తూ ఉంటారు తప్ప వాస్తవానికి ఈ విషయం తెలియని వాళ్ళకి గుండె జారిపోయినట్టు ఉంటుందన్నమాట. మొత్తం మీద ఈ 5వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహంతో మరి మనకి మార్చి 29వ తారీఖున శని భగవానుడు చేరడం జరుగుతుంది. అంటే ఈ 5వ స్థానంలో ఈ 2 పాపగ్రహాలు జాతకుడి మీద ఎటువంటి ప్రభావాన్ని రాబోయే 50 రోజులు అంటే మనకి మార్చి 29 నుంచి మే 18, 19వ తారీఖు వరకు ఈ 2 గ్రహాలు కలిసి సంచరించడం మరి వృశ్చిక రాశి వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయి అన్న విషయాన్ని పరిశీలించే ప్రయత్నంలో నెంబర్ 1గా ఏంటంటే డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. 5వ స్థానం అన్నది ప్రేమకు సంబంధించినది. ఎవరైతే ఎఫైర్లో ఉన్నారో, ప్రేమించి పెళ్లి చేసుకుందామని ఆశపడుతున్నారో అటువంటి వారి యొక్క లవ్ బ్రేకప్ అయ్యే అవకాశం ఉంది. అది ఇతరుల ప్రమేయం వల్ల కానీ, మరి జాతకుడు ఎదుటివారిని అపార్థం చేసుకోవడం వల్ల కానీ ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. అంటే సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల ఆత్మీయుల్ని దూరం చేసుకోవడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక విధంగా అండర్స్టాండింగ్గా ఉంటే మంచిది. దాని తర్వాత ఏంటంటే ఎవరైనా ఎక్కువగా ఈ షేర్ మార్కెట్లో ఉంటారో, స్పెక్యులేషన్లో ఉంటారో వాళ్ళకి దాని మీద ఆసక్తి పెరగడం వల్ల ఇంకా ఎక్కువ దాంట్లో ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గతం ఎలాగా జరిగిపోయింది, పోగొట్టుకున్న చోటే సంపాదించాలి అన్నటువంటి మీ యొక్క ఆలోచనని పక్కన పెట్టి ఎప్పటికైనా కొంతవరకు, ఎందుకంటే 5వ స్థానంలో రాహుని శని అక్కడికి వెళ్ళి సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. అర్ధాష్టమ శనిలో ఉన్నటువంటి శని స్థానంలోకి రాహు రావడం జరుగుతుంటుంది. శని అన్న రాహు అయినా ఒకే ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే ఇచ్చే ఫలితంలో చాలా తేడా ఉంటుందన్నమాట. అందువలన ఏంటంటే ఎవరైతే ఈజీ మనీ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ వరకు చాలా వరకు జాగ్రత్తతో కూడుకున్నటువంటి విషయం. వీళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే మరి ఈ సమయంలో ముఖ్యంగా మనకి మార్చి 29 నుంచి మే 18 మధ్యలో ఎవరైతే సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో, ఆల్రెడీ సంతానం కలిగి ఉన్నారంటే కొంతవరకు ప్రెగ్నెంట్తో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం మాట. ఇది మరి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ఎబార్షన్స్ లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవడం మంచిది. అలాగే ఏంటంటే కృత్రిమంగా సంతానం కొరకు వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈ సమయాన్ని పక్కన పెట్టి దాని తర్వాత అంటే ఇంచుమించుగా మనకి మే 18 తర్వాత ఎప్పుడో ప్రయత్నం చేసుకుంటాం మంచిది. బట్ ఏదైనా 5వ స్థానంలో ఉన్నటువంటి రాహు ఉన్నప్పుడు సంతాన విషయంలో సర్పదోషం యాక్టివేట్ అవుతుంటుంది. కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరిలో ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు సరైనటువంటి పరిహారం అంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించుకోవడం,
మంగళవారాలు నియమంగా ఉండడం, ఇవి చేసుకోవడం వల్ల కొంతవరకు దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సో అలాగే ఏంటంటే ఈ విధంగా కాకుండా ఎవరైతే ఇంటర్ కాస్ట్ మ్యారేజీలు, సాంప్రదాయేతర వివాహాలు చేసుకుందామన్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలిస్తూ ఉంటుంది. అంటే పెద్దల అంగీకారంతో సాంప్రదాయంగా కాకుండా ఏదైనా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకో, లేదంటే దొంగచాటుగా పెళ్లి చేసుకోవడం, లేదంటే టెంపరీగా ఏదో లాడ్జ్ రూమ్లో తాళి కట్టేసి సంసారం చేసే వాళ్ళకి ఈ యోగం ఉపయోగపడుతుంటుంది. అలాగే వితంతు వివాహాలు, రెండో పెళ్ళి, మూడో పెళ్ళి చేసుకునేవాళ్ళు, ఇంటర్ కాస్టు, ఇంటర్ రిలీజియను, ఇంటర్ స్టేటు, ఇతర దేశస్తుల్ని పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే స్థితి కనబడుతూ ఉంటుంది అన్నమాట. బట్ ఏదైనా కొత్త విషయాలు, కొత్త వాళ్ళతో పరిచయం పెట్టుకోవడం, అలాగే పరిచయం లేని వారికి ఏదో షూరిటీయో సహకారం పెడితే ఆ విధంగా కూడా జరిగే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఈ సమయంలో నమ్మక ద్రోహం జరుగుతుందన్నమాట. ఎవరినైతే మీరు బాగా నమ్ముతారో వాళ్ళు మీకు ఏదో విధంగా అన్యాయం చేసే అవకాశం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వృత్తిలో మీకు ఏదో ఒక ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. అంటే దశమ స్థానానికి ఈ పంచమ స్థానం అష్టమ స్థానం అవటం వల్ల వారి వారి యొక్క స్థితిని బట్టి, చేష్టలను బట్టి, ప్రవర్తన బట్టి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కానీ, ఉద్యోగం సస్పెండ్ అవ్వడం కానీ, ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇది టెంపరీగా కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎటువంటి చిన్న పొరపాటు చేసినా కూడా పెద్ద పనిష్మెంటు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే సునాయాసంగా ఆ సమస్యల నుంచి బయటపడే విధంగా కూడా ఈ గ్రహస్థితి ఉంటుంది. ఏదైనా మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ నిర్ణయం కాకుండా మీకు శ్రేయోభిలాషి అయినటువంటి వారి నిర్ణయం, అంటే మీ యొక్క భార్య నిర్ణయం ఇంకా మీకు బాగా పనిచేస్తుందన్నమాట. ఎందుకంటే సప్తమానికి ఈ గ్రహస్థితి లాభస్థితిలో ఉంది కాబట్టి మీరు మీ జీవిత భాగస్వామి యొక్క సలహాతో వెళ్తే అది మీకు బాగా రాణించే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలన్నా, లేదన్నా ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలన్నా, అంటే నిజాయితీగా ఉన్న దాంట్లో పెట్టుబడి పెట్టాలన్నా భార్య పేరుతో పెట్టుబడి పెడితే లాభసాటిగా వచ్చే అవకాశం ఉంది. అంటే భార్య పేరుతో అని చెప్పడం వల్ల భార్య పేరుతో ఈ జూదం, పేకాట, ఆన్లైన్ గేమ్స్ అయితే అవి భార్య పేరుతో కాదు, ఎవరి పేరుతో పెట్టినా కూడా మీకు రాణించవు కాబట్టి చక్కగా నిజాయితీగా వ్యవహరించండి. ఏదైనా ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే మంచిది. ఏదైనా మనకి జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాలు యొక్క స్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు గ్రహాలకి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా పాపగ్రహాలు మన మీద ప్రభావం చూపుతున్నప్పుడు దాని యొక్క తీవ్రత చాలా వరకు ఎక్కువగా జరుగుతుంది. అంటే ప్రతి గ్రహానికి ఒక అధిదేవత ఉండడం జరుగుతూ ఉంటుంది. మనం ఆ అధిదేవతని పూజ చేసుకోవడం వల్ల ఆ గ్రహాలు మనకి అనుకూలమైన పరిస్థితులు రావడం జరుగుతూ ఉంటుంది. మరి శని భగవానుడికి కామన్గా ఈశ్వరుడు, శివుడు అధిదేవునిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి రాహుగ్రహానికి అమ్మవారు కనకదుర్గ అమ్మవారు అధిదేవతగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, కామన్గా మరి లోకం మనకి ఇంప్రూవ్మెంట్ అవుతున్న కొద్దీ, మరి అంటే పాపమా పుణ్యమా వారి సంఖ్య పెరిగిన కొద్దీ ఈ దేవాలయాల్లో కూడా విపరీతంగా మనకి రద్దీ కనబడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు అనూహ్యంగా మనకి కనకదుర్గ అమ్మవారి, అంటే ఏ అమ్మవారి దేవాలయాలైనా చాలా వరకు ఎక్కువ భక్తులు నమ్మడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఈ 2 గ్రహాలు కలయడం జరిగింది. అంటే ఏదైతే మనకి శని భగవానుడు, రాహు మీనరాశిలో కలిసి ఉన్నారో, అంటే మీనరాశి ఏంటంటే ఒక దైవానికి సంబంధించిన రాశి, అంటే గురువు అధిపతి కాబట్టి ఆ గురువు యొక్క క్షేత్రంలో ఈ 2 గ్రహాలు కలియడం జరిగింది. అంటే గురువు దైవానికి సంబంధించిన గ్రహం కాబట్టి ఏదైనా పుణ్య కార్యక్రమాలు, పూజలు, దేవాలయాలు దర్శించడం వల్ల మనకి గ్రహశాంతి జరుగుతుందన్నమాట. అంటే ఏదైనా గురువు రాశిలో గ్రహం ఉన్నప్పుడు పూజల ద్వారా ఆ గ్రహాన్ని మనం శాంతింపజేయచ్చు. ఇప్పుడు మీనరాశిలో ఉండడం వల్ల పూజల వల్ల మరి ఆ గ్రహాలు శాంతిస్తాయి. అయితే మరి ఈ 2 గ్రహాలు కలిసి, అంటే శివుడు,
అమ్మవారు రెండూ కలిశారు కాబట్టి ఆ ఇద్దరు కలిసి ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ విధి విధానంగా అభిషేకం, కుంకుమ పూజ రెండూ చేయడం వల్ల ఈ గ్రహశాంతి జరిగే అవకాశం ఉంది. అలా కలిసి ఉన్నటువంటి క్షేత్రాల్లో శ్రీశైలం అంటే మనకి దగ్గరగా ఉన్నటువంటిది, ఉభయ తెలుగు రాష్ట్రాలకి అనుకూలమైన క్షేత్రం ఇది మనకి మన శ్రీశైల క్షేత్రం. అలాగే ద్రాక్షారామం, అలాగే పాలకొల్లు అంటే పంచారామాలు అవ్వచ్చు, ఇలాగా పుణ్యక్షేత్రాలు అవ్వచ్చు, ద్వాదశ జ్యోతిర్లింగాలు అవ్వచ్చు, దేన్నైనా దర్శించి అటు అమ్మవారిని శివుణ్ణి పూజించడం, అలాగే మన విజయవాడ కూడా దర్శించుకొని ఎక్కువగా ఈ గ్రహాల పరిహారానికి నిమ్మకాయల దండ అమ్మవారికి మనం అలంకరించడం వల్ల చాలా వరకు ఏంటంటే ఈ చికాకులు అంటే ఏదైతే స్త్రీల వల్ల ఇబ్బందులు, ధనం వల్ల ఇబ్బందులు, బ్యాడ్ హ్యాబిట్సు, చెడు అలవాట్లు వాటిలో ఉన్నవాళ్ళు ఈ నిమ్మకాయల దండ వేయటం వల్ల తగ్గుతుంది. అలాగే స్త్రీలకి ఈ ఋతు సంబంధించినటువంటి వ్యాధులు, బాగా కోలుకోలేని వ్యాధులు, ఎప్పుడూ చాలా బలహీనంగా ఉండడం, అదే సంసార జీవితానికి దూరంగా ఉండడం, ఇటువంటి వారు ఈ విధంగా అమ్మవారికి నిమ్మకాయల దండ ఇవ్వడం వల్ల అది పరిహారం అవుతుంది. ఇంకా ది బెస్ట్ రెమెడీ ఏంటంటే ఎవరైతే మగవాళ్ళు ఈ రాహు శని ప్రభావం వల్ల అయితేనే, శుక్ర ప్రభావం అయితేనే ఎక్కువగా సంపాదించిన ధనాన్ని అన్య స్త్రీలకి పెడతా ఉంటారు. అంటే కొంతమందికి అంటే వేరే రిలేషన్ కాదు, అది గిఫ్ట్ రూపంలోనో, ఆఖరికి కొత్తగా ఉద్యోగం వచ్చినటువంటి సాఫ్ట్వేర్ అబ్బాయిలు అంటే ఏ ఎంప్లాయీ అయినా వాళ్ళు వచ్చిన జీతంలో సగం ఈ గర్ల్ ఫ్రెండ్స్కి గిఫ్ట్గా ఇవ్వడం, వేరే వాళ్ళకి ఇలా ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు అంటే ఇది కామన్గా పెద్దవాళ్ళు అన్ని వాళ్ళకి కూడా ఈ ధనం దుర్యోగం చేయడం, స్త్రీ బలహీనత తగ్గాలంటే మంచి స్ఫటికమాల, శుభ్రమైనటువంటి స్ఫటికమాల ధరించడం వల్ల స్త్రీ వ్యసనం నుంచి, వాటి ఆకర్షణ నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంకా మనం చేసుకోగలం అనుకున్న వాళ్ళు స్ఫటికంతో తయారు చేసినటువంటి శ్రీచక్రాన్ని ఆరాధించడం కానీ, స్ఫటికంతో తయారు చేసినటువంటి శివలింగాన్ని ఆరాధించడం వల్ల కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ఈ రెమెడీ కూడా చాలా సులభంగా వచ్చే అవకాశం ఉంది. ఒకసారి తక్కువతో దొరుకుతుంది కాబట్టి దీన్ని ఆచరించడం వల్ల, అలాగే ఏదన్నా శివాలయాన్ని దర్శించి అక్కడ సుమారు ఒక 4 గంటల సేపు ఏదో ఒక రోజు ఎన్నుకొని ఒక 4 గంటలు అక్కడ గడిపే ప్రయత్నం చేయండి. అంటే అక్కడ భక్తులు సేవ చేయొచ్చు, గుడి శుభ్రం చేయొచ్చు, లేదంటే అభిషేకం చేసుకోవచ్చు, లేదంటే వచ్చిన భక్తులకు ప్రసాదం పంచిపెట్టవచ్చు. ఏదో ఒకటి చేయడం వల్ల మీకు ప్రస్తుతం ఈ రాహువు శని కలయిక వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందుల నుంచి తొలగే అవకాశం ఉంటుంది. స్వస్తి.